శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 14 డిసెంబర్ నుంచి 20 డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. మేషరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే సరే, వీరు ఒక రకంగా చెప్పాలి అనంటే వీరి యొక్క కుటుంబం గురించి వీటి గురించి ఆలోచన చేస్తూ చాలా వరకు కూడా పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదామని అయితే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడైనా మనకి ఏదైనా సరే ఏదో ఒక రకమైన బ్యాక్‌లాగ్ ఉంది అని అనుకుంటే దాన్ని కంప్లీట్ చేయాలి అనే ఒక ప్రయత్నం వీళ్ళలో ఎక్కువగా కనపడుతోంది. కానీ ఇక్కడ ఏం జరుగుతోందంటే ప్రయత్నం అనేది ఎక్కువగా ఉన్నా కూడా దీనికి సంబంధించిన రిజల్ట్స్ కూడా రావాలి గదా! సరే, ఈ రిజల్ట్స్ రావడానికి మాత్రం కొంచెం టైం పడుతోంది. సో, ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి విద్య గురించి మీరు ఆలోచన చేస్తూ ఉంటే అందులో కొంత ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. ఫైనాన్షియల్‌గా కొంచెం ప్రాస్పెరిటీ కోసం ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా రావాల్సినంతగా అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా రావడానికి టైం పడుతోంది. కొంతవరకు అమౌంట్ వస్తుందని చెప్తాను. చాలా వస్తుందని అయితే చెప్పుకోవటం లేదు. మూడో విషయం ఏమిటి? ఏదైనా సరే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకుందాం భార్యాభర్తల మధ్యన ఏవైనా సరే, వీటి గురించి కూడా మీరు ఆలోచన చేసే విధంగా ఉండబోతోంది. అంటే దీనిలో ఏదో ఒక మార్పు అనేది కనపడుతోంది. ఇప్పుడు సపోజ్ మీరు గనక కొంచెం కోర్ట్ దాకా వెళ్ళాల్సొచ్చింది అని అనుకున్నారు. అలాంటి వాటిల్లో మీకు మూవ్‌మెంట్ అనేది కనపడుతూ ఉంటుంది. బట్ అదే ఏదైనా సరే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాము, కూర్చుందాము, మాట్లాడుకుందాము, ఇలా గనక మీరు అనుకుంటే వీటిల్లో మీకు ఆలస్యం అనేది కూడా కలుగుతూ ఉంటుంది. సో, ఇవి 2 రకాలుగాను కూడా మీరు గమనించుకోవాలి. ఇంకా ఉద్యోగస్తులకి గనక మనం పరిశీలిస్తే, ఉద్యోగస్తులకి మాత్రం పెద్దగా మార్పు అనేది ఏది కూడా కనిపించటం లేదండి. మీరు కొంతవరకు శ్రమకైతే గురవుతూ ఉంటారు. అలాగే కొన్ని విషయాలలో ఇబ్బందులు అనేవి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే, ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి జాగ్రత్త వహించటం అనేది చాలా చాలా అవసరం అనమాట. సో, ఉద్యోగాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం గానీ, లేకపోతే ఉద్యోగం ఇంకొకటి వస్తుందిలే అని చేస్తున్న ఉద్యోగం మానేయటం గానీ, ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా చేయకూడదు ఉద్యోగస్తులు. అలాగే మీ మీద ఏదైనా సరే నిందారోపణ జరగటం, కొంతవరకు మీరు కూడా అందులో మీ మీ ప్రమేయం లేకుండానే మీరు అందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. దీని వలన కూడా మీ యొక్క వర్క్ అనేది సఫర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా వ్యాపారస్తులకి గనక మనం చూస్తే, వ్యాపారస్తులకి సంబంధించి ఇక్కడ కొంచెం వీరికి మాత్రం నెమ్మదిగా నడుస్తోంది. చాలా పెద్ద గ్రోత్ ఉంది. చాలా పెద్ద చేంజెస్ ఉన్నాయని అయితే చెప్పను. కానీ ఏంటంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా నెమ్మదిగా మీరు ముందుకు తీసుకెళ్ళేందుకు మాత్రం ప్రయత్నం చేస్తారు. సో, ఈ వారం అంతా కూడా ఈ చేంజెస్ అయితే ఉన్నాయి. ఇవి మీకు కొంత క్లియర్‌గా కూడా కనపడుతూ ఉంటాయి. మీకు మీరుగానే అనలైజ్ కూడా చేసుకోగలుగుతారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ వారం మీరు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి 15వ తారీఖున ఏకాదశి ఉంది. అలాగే మనకి 18వ తారీఖున మాస శివరాత్రి ఉంది. ఏకాదశి గనక తప్పనిసరిగా మేషరాశి వారు మాత్రం మన విష్ణు సహస్రనామాలు చదవండి, వినండి, స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే 18వ తారీఖున శివుడికి సంబంధించి కూడా శివుడిని బిల్వపత్రాలు పూజించండి. లింగాష్టకం గాని, బిల్వాష్టకం గాని చదవండి. దీనివల్ల కొంత క్లారిటీ రావటంతో పాటు నెమ్మదిగా పనులనేవి కూడా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా వృషభ రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి కూడా కొన్ని మార్పులైతే కనపడుతున్నాయి. అయితే ఈ మార్పులు ఏ విధంగా ఉంటాయో మనం పరిశీలిద్దాము. ఇందులో బేసిక్‌గా మీకు జరుగుతున్నది ఏంటంటే, శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే కొంచెం పనుల విషయంలో కూడా మీరు చాలా డీప్‌గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటారు అని చెప్పడానికి కనిపించట్లేదు. అంటే మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అలా మీరు ప్రోగ్రెస్ చేసుకుంటూ నెమ్మదిగా పనులు పూర్తి చేయాలి అని ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఆర్థికపరమైన విషయాలలో ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి తప్ప, ఆర్థికంగా మీరు సంపాదించుకునే విషయంలో చాలా తక్కువగా ఉంది. అంటే మీరు గనక రుణ ప్రయత్నాలు లాంటివి చేస్తున్నా, రుణాలు లాంటివి తీసుకుంటున్నా, అవి ఏవో ఒకటి మీ ఖర్చులని తగ్గించుకోవడం కోసం, లేదా మీ ఖర్చులకి తగినట్టుగా ఆదాయం లేదు అనే ఒక 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 ఆలోచనతోటి మీరు రుణాలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. రుణాలు తీసుకుంటారు. అలాగే ఈ రుణాలను మీరు మీ యొక్క అవసరాలకు కూడా వాడుకుంటూ ఉంటారు. సో, ఇదొకటి ప్రధానంగా ఇక్కడ ఈ వారం మనం చెప్పుకోవాలి. ఇంకా రెండో విషయం ఏమిటి అనంటే,
రెండో విషయానికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ అనుకున్నట్టుగా పనులన్నీ పూర్తి కాకపోవటం అనేది కూడా కనపడుతోంది. సో ఒకటి కొంచెం రిలాక్స్డ్‌గా ఉండబోతున్నారు. రెండోది ఏంటంటే వర్క్ విషయంలో పెద్దగా మార్పులు చేర్పులు కనిపించట్లేదు. మూడో విషయంలో ఆర్థికంగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవడానికి లేదు. నాలుగో విషయం ఏంటంటే రుణాలు ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే ఇవి మీకు మీ ఖర్చులకే సరిపోతూ ఉంటాయి. సో ఈ వారం అంతా కూడా ఈ విధంగానే కనపడుతోంది. మనకి చాలా పెద్ద చేంజెస్ అంటూ ఏమీ కూడా కనిపించట్లేదు. మీరు చెయ్యాలి అని అనుకుంటున్నా కూడా ఇక్కడ పెద్ద పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా మనకి గోచరించటం లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటి అనంటే కొంచెం నెమ్మది నెమ్మదిగా సిట్యుయేషన్స్‌లో మీ యొక్క ఫ్యామిలీ సిట్యుయేషన్స్‌లో మీకు మార్పులు అనేవి మాత్రం కనపడుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలనంటే కొంచెం మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా సిట్యుయేషన్స్‌లో మీరు ఏవైతే మార్పులు తీసుకురావాలి అని అనుకుంటూ ఉంటారో అవి ఒక్కసారిగా జరగవు. చాలా కొద్ది కొద్దిగా ఆ మార్పులనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ఇవేంటంటే ఇవి మీకు అంత హ్యాపీనెస్‌నివ్వదు. మీరు ఎక్కువగా స్ట్రెయిన్‌కి కూడా గురవుతూ ఉంటారు. రెండోది మీ యొక్క భాగస్వామితోటి లేదా మీ యొక్క జీవిత భాగస్వామి అంటే భాగస్వామ్యంలో ఎవరైతే పార్ట్నర్‌షిప్‌లో ఉంటారో వారికి కూడా ఫైనాన్షియల్‌గా స్ట్రెస్ అనేది కనపడుతూ ఉంటుంది. జీవిత భాగస్వామికి సంబంధించి వారికి మాత్రం కొంత ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతుంది. అంటే వీరికి కొన్ని చిన్న చిన్న చేంజెస్ అనేవి రావటం వలన వీరు ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం కనపడుతోంది. ఇంకా సంతానం గాని, వారి అభివృద్ధి గురించి గాని మనం మాట్లాడితే ఇక్కడ సంతానము, వారి అభివృద్ధి గురించి ప్రత్యేకించి మనం చెప్పుకోవడానికి ఏవి కూడా కనిపించటం లేదు. అయితే వీరు గనక ఏమైనా ఎగ్జామ్స్‌కి వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే వీరు ఏమైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా వాటికి సంబంధించి అనుకూలంగా ఉంటుంది. ఇంకో రెండో విషయం ఏమిటి అంటే వీరు మాత్రం కొంచెం వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడం అనేది మాత్రం అవసరం. సరే ఇంకా వృషభ రాశి వారు కూడా ఎటువంటి పరిహారం పాటించాలి? వృషభ రాశి వారు కూడా 15వ తారీఖున ఏకాదశి ఉంది కనుక ఏకాదశి రోజున వీరు మాత్రం విష్ణువు అష్టోత్తరం చేయటము, అలాగే స్వామివారిని చక్కగా తులసి దళాలతోటి పూజించటం వలన ముఖ్యంగా ఆర్థికపరమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీరేందుకు వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఇంకా రెండో విషయం ఏంటంటే మనకి 18వ తారీఖున మాస శివరాత్రి ఉంది. మాస శివరాత్రి రోజున శివారాధన చేయటం చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మీరు శివారాధన చేయటానికి ప్రయత్నించండి. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా కొంచెం చిన్న చిన్న మార్పులు అయితే కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా వీరు ఎక్కువగా వీరి యొక్క సంతానము, వారి అభివృద్ధి వీటిపైన ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయటం అనేది కనపడుతోంది. దీంతో పాటు మీ యొక్క కుటుంబం గురించి, అలాగే మీరు ఏదైనా సరే కొన్ని కొన్ని నూతన వస్తు వాహనాల గురించి, లేకపోతే నూతన గృహం గురించి, వీటి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆర్థిక పరంగా అయితే ఈ వారం మీకు కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సంతానానికి కూడా చాలా వరకు బాగుంది. దీంతో పాటుగా ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే మీ యొక్క కుటుంబం గురించి ఇందాక చెప్పుకున్నాం కదా, నూతన వస్తు వాహనాల గురించి, లేకపోతే మీరు ఏదైనా ఇల్లు కొనుక్కోవాలంటే దాని గురించి, ఇలాంటి వాటి గురించి మీరు ఆలోచన చేసేందుకు అవకాశం అనేది ఎక్కువగా కనపడుతోంది. అది మీరు లోన్ ద్వారా తీసుకోవటం కానీ, ఫ్రెండ్స్ ద్వారా తీసుకోవటం కానీ ఇలాంటివి మీకు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు కొంచెం పాత బకాయిలు, రుణాలు ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా వీటిని కూడా తీర్చేందుకు మీరు మంచిగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలాంటి కాంబినేషన్స్ వస్తున్నప్పుడు సాధారణంగా శత్రువులు అనేవాళ్ళు మీకు అధికంగా ఉంటూ ఉంటారు. నరఘోష, నరదృష్టి అంటూ ఉంటాం కదా! ఇలాంటివి ఎక్కువగా మీకు కలుగుతూ ఉంటాయన్నమాట. దీంతో పాటు ఏమవుతూ ఉంటుందంటే మీకు తెలియకుండానే మీ శత్రువులు ఎక్కువగా ఉండి మీ గురించి నెగెటివ్‌గా మాట్లాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇలాంటి విషయాలలో మాత్రం కొంచెం మీరు జాగ్రత్త వహించాలి. అలాగే మీ ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్త తీసుకోవటం అనేది కూడా అవసరం. కొంతవరకు ఎటువంటి అనారోగ్యం వచ్చినా కూడా అది చాలా టైం పడుతుందనమాట. అది క్లియర్ అవ్వడానికి మీకు టైం అనేది పడుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి మాత్రం కొంత అనుకూలంగా ఉంది. చాలా అనుకూలంగా ఉంది. కొంత కూడా కాదు. వీరికి మాత్రం అనేక విషయాలలో చాలా పాజిటివ్‌గా ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగం అనుకుందాం, వ్యాపారం అనుకుందాం, కుటుంబం అనుకుందాం, ఆర్థికంగా అనుకుందాము. ఇలాగ ప్రతి విషయంలోనూ కూడా వీరికి పాజిటివిటీ అనేది కనపడుతోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా మీకు పాజిటివ్‌గా మంచి రిజల్ట్ అనేది వచ్చేందుకు అవకాశం కూడా మీకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా మిథున రాశి వారికి కూడా ఈ వారం అనేక విషయాలలో మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాము. ఇంకా మిథున రాశి వారు ఈ వారం చేయాల్సింది ఏమిటి అనంటే 15వ తారీఖున ఏకాదశి ఉంది. 18వ తారీఖున మాస శివరాత్రి ఉంది. 15వ తారీఖున ఈ మిథున రాశి వారు మాత్రం
కృష్ణుణ్ణి అర్చించండి. కృష్ణుడిని దర్శించుకోవటం, కృష్ణుడిని అర్చించటం, అలాగే కృష్ణుడికి సంబంధించిన అష్టోత్తరాలు గాని, స్తోత్రాలు గాని చదవటం, స్వామివారిని వివిధ పుష్పాలతోటి కూడా పూజించండి. ఇలా చేయటం వల్ల ఇంకా మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపించేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు మాస శివరాత్రి రోజున మీరు బిల్వాష్టకం చదవండి. స్వామివారిని దర్శించుకోండి ఆలయంలో. మాస శివరాత్రి రోజు మనం శివుణ్ణి ఆరాధన చేస్తాం గనక సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో మీరు దీపాన్ని పెట్టండి అనమాట. ఆలయంలో దీపం పెట్టటం, అలాగే శివుణ్ణి ఆరాధన చేయటం, శివుణ్ణి పూజించటం లేదా శివ దర్శనం చేసుకోవటం. దీని వలన ఇంకా మంచిగా మీకు ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ శ్రమ అధికంగా ఉంది అని కనపడుతోంది మనకి. చాలా అధిక శ్రమకి గురవటం అనేది, దీనివల్ల అనేక విషయాలు ఏవైతే మీరు పూర్తి చేయాలనుకుంటున్నారో వాటిని మీరు చాలా కష్టపడి పూర్తి చేయటం అనేది కనపడుతోంది. ఇంకొక విషయం ఏంటంటే కొంచెం మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఈ ఆరోగ్యంతో పాటు అలాగే మీ పెండింగ్ పనులతో పాటు సాధారణంగా మనం ఒక్కొక్కసారి మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే మనం అందరితోటి కలుసున్నట్టుగానే కనపడుతున్నా మనలో మనం ఏకాకుల్లాగా ఒంటరిగా ఉండటం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి నేచర్ అనేది కూడా మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది ఈ వారం. ఇంకా వీటన్నిటితో పాటు ప్రధానంగా ఇక్కడ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పైన అధిక శ్రద్ధనైతే కనబరుస్తున్నారు. ముఖ్యంగా మనం ఉద్యోగస్తులకైతే చూద్దామండి. ఉద్యోగస్తులు గనక ఇల్లు మారాలన్నా, స్థలం మారాలన్నా, లేకపోతే ఉద్యోగ పరంగా మీరేమన్నా సరే కొంచెం ఉద్యోగానికి సంబంధించి ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలనుకుంటున్నా, లేకపోతే ఉద్యోగంలోనే మీరు ఏమైనా సరే ట్రాన్స్ఫర్స్ లాంటివి కోరుకోవాలనుకుంటున్నా, వాటిల్లో మీకు అన్ని విషయాలలోనూ కూడా మంచి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే వీటితో పాటు ఇక్కడ మీరు కొంత ప్రశాంతంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీరు ఇల్లు మారాలనుకుంటున్నా, ఇల్లు కొనాలనుకుంటున్నా, ఇల్లు అమ్మాలనుకుంటున్నా, స్థలం కొనాలన్నా, స్థలం అమ్మాలన్నా వీటికి కూడా మీకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే శుక్రమౌఢంలో ఉన్నాం గనక మీరు చూసుకోవటం వరకు బాగుంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా వీటన్నిటితో పాటు మీరు వెహికల్స్ లాంటి వాటి మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కొనుక్కోవడానికి వాటికి. దానికి సంబంధించి కూడా మీరు ప్రయత్నం చేస్తారని మాత్రం చెప్పుకోవచ్చు. ఇంకా వీటన్నిటితో పాటు ముఖ్యంగా వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికంగా కొంత అనుకూలత అనేది ఉంది. అయితే నూతన వ్యాపారాల గురించి మాత్రం మీరు ఇంకా కొంత ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఎటువంటి సంతకాలు కానీ, ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఎటువంటివైనా గవర్నమెంట్ సంబంధంగా ఉన్న పనులు కానీ వీటికి సంబంధించి మాత్రం మీరు ఇంకా కొంత శ్రమ పడేందుకు అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇంకా వీటన్నిటితో పాటు ముఖ్యంగా అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమించడం అనేది కూడా మీలో గోచరిస్తోంది. ఇంకా వీటన్నిటితో పాటు మీ యొక్క సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య వీటిపైన మాత్రం మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ముఖ్యంగా సంతానానికి కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి కనపడుతున్నాయి, విద్యలో ఆటంకాలు కనపడుతున్నాయి. దీంతో పాటుగా వారికి కొంత ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి గనక వెళ్తూ ఉంటే అందులో కూడా వారికి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశం అనేది కనపడుతుంది, లేదా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రాకపోవచ్చు అని ఇంకా కర్కాటక రాశి వారు కూడా ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మనకి 15వ తారీఖు ఏకాదశి ఉంది గనక కర్కాటక రాశి వారు మాత్రం ఈ ఏకాదశి నాడు విష్ణు ఆలయ దర్శనం చేసుకోండి. విష్ణు ఆలయ దర్శనం చేసుకోవటం, విష్ణు ఆలయంలోనే కూర్చొని మీరు విష్ణు సహస్రనామాలు చదవండి. దీంతో పాటు మీరు అక్కడ ప్రసాదం ఏదైనా సరే కొంచెం పంచడానికి ప్రయత్నించండి. ఇది మీరు చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు మనకి మామూలుగా 18వ తారీఖు మాస శివరాత్రి ఉంది కనుక మాస శివరాత్రి నాడు శివాలయానికి వెళ్ళటం, స్వామివారి దర్శనం చేసుకోవటం మీకు చాలా మంచి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటుంది. ఇంకా మన సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ఆర్థికంగా ఖర్చులు మాత్రం సూపర్ డూపర్గా కనపడుతున్నాయి. సంపాదన అనేది పక్కకి వెళ్ళిపోతుంది కానీ ఖర్చులు మాత్రం చాలా కనపడుతున్నాయి. అంటే పెండింగ్ ఖర్చులు అనుకుందాం, ఇవ్వాల్సిన బకాయిలు అనుకుందాం, లేకపోతే మీరు ఇవాళ ఇద్దాం రేపిద్దాం అనుకుంటూనే కాలయాపన చేయటం వలన అది మీకు ఇంకా కొంచెం కొంచెం పెరిగి పెద్దదయ్యి మోపడయ్యి మీకు ఇబ్బందికరంగా ఉందనుకుందాం. ఇది మాత్రం మీకు చాలా వరకు క్లియర్గా కనపడుతుంది. సో ఖర్చులు అధికంగా ఉండటం అనేది ఈ వారం మనం సింహరాశి వారికి చెప్పుకుంటున్నాం. దీంతో పాటు ఇక్కడ సింహరాశి వారు గమనించాల్సింది ఏంటంటే నెమ్మదిగా, అంటే ఇక్కడ ప్రధానంగానండి కొంచెం ఏం జరుగుతోందంటే ఒక మూమెంట్ అనేది వస్తోంది. సింహరాశి వారికి గనక మనం పరిశీలించామనంటే వీరికి కొంచెం చేంజెస్ అయితే కనపడుతున్నాయి.
అయితే ఈ చేంజెస్ రావడానికి మీకు ఇంకా కొంచెం టైం కూడా పడుతూ ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఇవాల్టికి ఇవాళ మీకు ఆ చేంజ్ జరుగుతుందని అయితే చెప్పుకోవడానికి కనిపించటం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే శ్రమ అనేది ఎక్కువగా ఉంది. దీంతో పాటు మీరు ఆర్థికంగా కూడా ఇబ్బందికి గురవటం అనేది కనపడుతోంది. అలాగే కొంచెం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒక రకంగా నేను నా ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకుంటాను అని కూడా మీరు ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా మీ దానిలో ఎక్కువగా కనపడుతున్నాయి. చిన్న చిన్న సర్జరీస్ లాంటివి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంక వీటన్నిటితో పాటు మీ కుటుంబ సభ్యులతోటి మీరు ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. ప్రయాణాలు అధికంగా ఉండటం, చిన్న చిన్న సర్జరీస్ లాంటివి ఉండటం వలన శారీరకంగా, మానసికంగా కూడా మీరు ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇంకా వీటన్నిటితో పాటు ప్రధానంగా ఖర్చులైతే విపరీతంగా ఉన్నాయి. ఇందాకే చెప్పుకున్నాం. కాబట్టి ఈ ఖర్చులను అధిగమించడానికి మాత్రం మీరు ప్రయత్నించాలి. సరే వీటన్నిటితో పాటు ప్రధానంగా మనం 2 విషయాలైతే గమనిస్తాం. ఒకటి ఉద్యోగస్తులు, ఒకటి వ్యాపారస్తులు. ఉద్యోగస్తులకి గనక మనం పరిశీలిస్తే, ఉద్యోగస్తులకి నేను కొంతవరకు వీరికి ఉద్యోగపరంగా పెద్దగా ఇబ్బంది ఉంటుంది అని అయితే చెప్పటం లేదు. కానీ వ్యాపారస్తులు మాత్రం వ్యాపార పరంగా కొంత శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం, అనుకున్న విధంగా ఆర్థికంగా వీరికి లాభం రాకపోవటం, లేకపోతే రావాల్సిన ఆర్థికంగా ఉండే రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్‌పెక్టెడ్‌గా రాకపోవటం, ఇవి కొంచెం మీకు నిరాశనైతే కలిగిస్తాయి. భాగస్వామ్యం వలన మాత్రం కొంత లాభం కలిగేందుకు అవకాశాలుంటాయి. సరే ఇక్కడ ఈ సింహరాశి వారు కూడా ఏం చేయాలి? ముఖ్యంగా మనకి 15వ తారీఖున ఏకాదశి ఉంది. కాబట్టి ఏకాదశి రోజున విష్ణువాలయ దర్శనం చేసుకోవటము, అలాగే వీటన్నిటితో పాటు విష్ణువుకి అర్చించటం అన్నమాట. అర్చన చేయించుకోవటం. ఇది మీకు చాలా వరకు బావుంటుంది. ఇంకా దీంతో పాటు మాస శివరాత్రికి మాత్రం ఖచ్చితంగా అంటే 18వ తారీఖు ఉంది మాస శివరాత్రి. సాయంత్రం పూట స్వామివారి ఆలయంలో అంటే శివాలయంలో దీపారాధనతో పాటు స్వామివారి అభిషేకం చేయించటం గాని, లేకపోతే స్వామివారిని అభిషేకం చేస్తూ ఉంటే మీరు స్వామివారి అభిషేకాన్ని తిలకించటం గాని, ఇది మీరు కంపల్సరీ చేయాలి. ఇవి 2 కూడా కాకపోతే మీరు మీకు కుదిరినంత మేర ఇంట్లో కూడా అభిషేకం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మనం కన్యా రాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యా రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే, కన్యా రాశి వారికి మాత్రం ఆర్థికంగా కొంత మార్పు కనపడుతోంది. కొంచెం పాజిటివ్‌గా ఉంది. తప్పనిసరిగా ఆర్థికంగా పురోగతి వైపుగా మీరు ముందుకెళ్తున్నారు. సో, ఆర్థికంగా బావుందని చెప్పుకుంటున్నాం. సరే ఖర్చులు అనేవి పక్కన పెట్టేసినా చాలా వరకు కూడా పాజిటివ్ చేంజెస్ అనేవి మీకు కనపడుతున్నాయి. వీటితో పాటు నెమ్మదిగా ప్రయాణాలు లాంటివి కూడా మీకున్నాయి. ప్రయాణాలు ఉండటం, వృత్తిపరంగా, ఆర్థికంగా అనుకూలత ఉండటం, సంతానానికి కూడా కొంతవరకు ఆశించినట్టుగా వీరికి బావుండటం. అంటే ఈ వారం అంతా కూడా మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తారో, ఆ విధంగా మీ యొక్క టైం అనేది నడుస్తోందనమాట. మీరు సంతానం, ఉద్యోగము, విద్య, వ్యాపారము వీటి గురించి ఆలోచన చేస్తున్నారనుకోండి, అందులో మీకు పాజిటివిటీ వస్తోంది. మీరు ఆర్థికంగా మాకేదైనా మంచిగా అనుకూలత ఉంటుందా అంటే 100% అనుకూలత కనపడుతోంది. దీంతో పాటు ఉద్యోగంలో, వ్యాపారంలో మాకేమి స్ట్రెస్ ఉండకూడదు అంటే ఇక్కడేమి పెద్ద స్ట్రెస్ లెవెల్స్ కనిపించట్లేదు. చిన్న చిన్న విషయాలుంటాయి వాటిని పట్టించుకోకండి. తర్వాత మేమేమైనా ప్రయాణాలు చేస్తామా? 100% ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు, మీ పాత స్నేహితుల్ని, ఫ్రెండ్స్‌ని కలిసే అవకాశాలు, చుట్టాలను కలిసే అవకాశాలు ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. అంటే చాలా కంఫర్టబుల్ జోన్‌లో ఉండబోతున్నారు. అలాగే మీరేమైనా రుణాలు తీసుకుంటాము, మాకు రుణాలకు తీసుకునేందుకు అవకాశం ఏదైనా ఉందా అంటే, రుణాలు లాంటివి తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వారికి కూడా చాలా బావుందండి ఈ వారం అంతాను. కాబట్టి కన్యా రాశి వారు కూడా చక్కగా మీరు ఏ పనులైతే అనుకుంటున్నారో, ఏ పనులైతే పూర్తి చేయాలనుకుంటున్నారో, ఆ పనులన్నీ కూడా మీరు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇంకా కన్యా రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? 15వ తారీఖున ఏకాదశి ఉంది. 18వ తారీఖున మాస శివరాత్రి ఉంది. ఏకాదశి నాడు మాత్రం మీరు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయండి. లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోండి. స్వామివారిని ఆ రోజు మీ ఇంట్లోనే మీరు పానకము, వడపప్పు నివేదన చేయండి. అలాగే స్వామివారికి సంబంధించిన కరావలంబ స్తోత్రం చదువుతూ ఉండండి. చక్కటి మార్పులు కనపడతాయి. దీంతో పాటు మీకు మాస శివరాత్రి రోజున మీరు శివాలయంలో మన జ్యోతిర్లింగ స్తోత్రం ఉంటుంది కదా! జ్యోతిర్లింగ స్తోత్రం చదవండి. శివాలయానికి వెళ్ళి జ్యోతిర్లింగ స్తోత్రం చదవండి. మీకు చాలా చక్కటి మార్పులు కనపడతాయి. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే ఆర్థిక పురోగతితో పాటు వృత్తిపరంగా సరే మనం ముందర ఉద్యోగస్తులతోటే సంబంధంగా మాట్లాడదాము. సరే ఉద్యోగస్తులకి పెద్దగా చెప్పుకోదగినట్టుగా మార్పులైతే ఏమీ కనిపించటం లేదు. కొంచెం ప్రయాణాలు లాంటివి ఉండటం, అలాగే కొంచెం మీరు రెస్ట్ తీసుకోవటం,
సెలవులు లాంటివి తీసుకోవటం ఇలాంటివి అయితే కనపడుతున్నాయి. బట్ వృత్తిపరంగా, వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది మీకు కనపడుతోందండి. కాబట్టి మీకు మంచిగా ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ రావటం, మీరు చేసిన పనిలో మీకు మంచి గుర్తింపు రావటం, మీ ఉన్నతాధికారులు మిమ్మల్ని మెచ్చుకోవటం, మీ సహోద్యోగులు కూడా మీకు సహాయ సహకారాలు అందించటం, సడన్‌గా మీరు ఒక మంచి ఫేమ్‌లోకి వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి వీటి గురించి కొంచెం ఆలోచన చేసే అవకాశాలైతే కనపడుతున్నాయి. వారికి సంబంధించి ఎటువంటి పరీక్షలున్నా, ఎటువంటి పోటీతత్వ పరీక్షలున్నా, లేకపోతే వారికి సంబంధించి ఆరోగ్యమైన వీటి గురించి మాత్రం మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. వారికి సంబంధించి వారి ప్రిపరేషన్స్ గురించి, వారి యొక్క చదువు గురించి, ఇలాగ అనేక విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే మీ సంతానం గురించి లేదా మీ సంతానం పైన కొంచెం ఖర్చు అనేది కనపడుతుంది. దీన్ని నేను నెగెటివ్‌గా చెప్పడం లేదు. అంటే ఇక్కడ మీరేమైనా వారి పేరు మీద ఇన్వెస్ట్‌మెంట్స్ చేయొచ్చు. లేకపోతే వారి పేరు మీద ఏమైనా స్టాక్స్ కొనొచ్చు. లేదా వారి ట్యూషన్‌లనో, కాలేజీ ఫీజులనో, స్కూల్ ఫీజులనో దానికి సంబంధించి డబ్బులు కట్టొచ్చు. ఇలాంటివన్నీ గూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో, కొంచెం స్ట్రెస్ ఆర్థికపరమైన విషయాలలో మీకు అనుకూలత అనేది కనపడుతున్నా కూడా స్ట్రెస్ అనేది అంటే ఆర్థికపరమైన అవసరాలకు సంబంధించి మీకు బావుంది. కానీ దానికి మించి మీరేదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటే దానికి సంబంధించి మాత్రం కొంచెం నెగటివిటీ అంటే అనుకున్నంత స్థాయిలో మీకు కనిపించదనమాట. సో, ఇది మీరు ఈ విషయాన్ని గమనించాలి. అంటే ఏంటంటే మీ ఖర్చులకి తగినట్టుగా మీకు ఆర్థికంగా అనుకూలత అనేది ఉంది. బట్ మీకు ఎక్స్‌ట్రాగా మీరేదైనా నేను చేయాలి, ఎక్స్‌ట్రాగా నేనేమైనా దాచాలి, ఇలా గనక మీరేమైనా అనుకుంటే దీనికి సంబంధించి మాత్రం అంతగా ప్రయోజనకరంగా లేదు అనే చెప్పుకుంటున్నాం. సరే, ఇంకా తులారాశి వారు కూడా ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? తులారాశి వారు కూడా 15వ తారీఖున ఏకాదశి ఉంది. అలాగే 18వ తారీఖున మాస శివరాత్రి ఉంది. సో, 15వ తారీఖున ఏకాదశి ఉంది గనక ఈ రోజు మాత్రం మీరు ఆర్థికంగా ఇంకా మంచిగా అనుకూలత కోసం, మీ సంతానానికి అభివృద్ధి కోసం లక్ష్మీనారాయణుల్ని మీరు ఆరాధన చేయండి. లక్ష్మీనారాయణ స్తోత్రం చదవటం, స్వామివారిని దర్శించుకోవటం, అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామాలు అంటే ఆలయానికి గనక వెళ్తే విష్ణు సహస్రనామాలు, దీంతో పాటు శ్రీ సూక్తం చదవండి. ఇవి 2 కూడా కలిపి చదవటం వలన మీకు ఆర్థికంగా ఇంకా మంచి అనుకూలత అనేది కనపడుతుంది. మాస శివరాత్రి నాడు మాత్రం శివాలయంలో ప్రదోషపు వేళలో అంటే 6:00 టైంలో మీరు అక్కడ ఆలయంలో మీరు ఖచ్చితంగా దీపారాధన, నేతితోటి దీపారాధన చేసి అక్కడే కూర్చొని శివుణ్ణి మీరు శివ పంచాక్షరి ఉంటుంది కదా, నమశివాయ, అది మీరు 108 సార్లు చదవండి. చాలా చక్కటి ఫలితాలనేవి మీకు కనపడతాయి. ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే ఆర్థిక పురోగతి అయితే సూచిస్తోంది. దీంతో పాటు మీరు మీ యొక్క ఉద్యోగం గురించి దానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి చేయటం, చికాకులు ఎక్కువగా ఉండటం, అనుకున్న విధంగా మీ పనులు పూర్తి కావట్లేదనే కొంచెం నిరాశ మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు ఎవరితోటి స్నేహం చేసినా, ఎవరితోటి మాట్లాడుతున్నా వారితోటి ఎక్కువగా మనస్పర్ధలు అనేవి కనపడుతున్నాయి. వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. సో, ప్రధానంగా ఈ వారం కనుక మనం పరిశీలించినట్లయితే సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి కొంచెం ప్రతికూలత అయితే కనపడుతోంది. ఆల్రెడీ సంతానం ఉన్న వారికి వారి యొక్క ఆరోగ్యం గురించి, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు వీటి గురించి మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీ యొక్క భాగస్వామి, మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు అయితే పాటించాలి. ఇంకా వీటన్నిటితో పాటు ఇందాక చెప్పినట్టు ఉద్యోగస్తులకి చికాకులు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. రావాల్సిన ప్రాజెక్టులు చేతికి రాకపోవటం, చేస్తున్న పనులే మళ్ళీ చేయాల్సి రావటం, లేదా చేసిన పని గురించి మీరే మళ్ళీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి రావటం, అంటే చికాకులు ఎక్కువగా ఉన్నాయంటే ఎక్కడా కూడా మీకు అబ్బా ఏం పని ఏం గోల, మనం చేస్తున్నది ఎవరికి అర్థం కావట్లేదు అని అంటారు చూసారా, అలాంటి సిట్యుయేషన్ అనేది కొంత కనపడుతోంది. బట్ వీటన్నిటితో పాటు కొంచెం మీరు లీవ్ లాంటిది తీసుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో, వ్యాపారస్తులకి కూడా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, ప్రయాణం ఎక్కువగా ఉంది. వీటితో పాటు పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. సో, కొంచెం ఇక్కడ వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. బట్ ఫోకస్ అంతా కూడా మీ యొక్క సంతానము, మీ యొక్క ఉద్యోగము వీటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు. ఈ వారం పెద్దగా పెట్టుబడులు కానీ, ఈ వారం పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ మీరు ఆలోచన చేసే అవకాశాలు అయితే ఏవి కూడా కనిపించటం లేదు. సరే, మరి ఇంకా ఈ రాశి వారు కూడా ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి వీరికి కూడా 15వ తారీఖున ఏకాదశి ఉంది, 18వ తారీఖున మాస శివరాత్రి ఉంది. కాబట్టి 15వ తారీఖున ఏకాదశి ఉంది కనుక
ఈ రాశి వారు మాత్రం కృష్ణుణ్ణి ఆరాధించండి. కృష్ణుడికి సంబంధించిన స్తోత్రాలు చదవండి. కృష్ణుణ్ణి సహస్రనామాలతోటి పూజించండి, బిల్వ దళాలతోటి. మీకు కొంత సంతాన పరంగా కలుగుతున్న ఇబ్బందులు, ఎటువంటి ఇబ్బందులైనా సరే అవి మాత్రం మీకు నెమ్మదిగా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మాస శివరాత్రి నాడు మాత్రం మీరు బిల్వాష్టకం చదవటము, వినటము, స్వామివారిని బిల్వపత్రాలతోటి పూజించటం, ఇది మీరు ప్రదోషపు వేళలో చేయండి. అంటే 6 గంటల నుంచి అని అర్థం. 6 గంటలకి అంటే ప్రదోషపు వేళ కాబట్టి ఆ టైంలో మీరు చేస్తే చాలా చక్కటి మార్పులు అనేవి మీకు కనపడతాయి. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే ధనురాశి వారు మాత్రం అసలు ఉద్యోగానికి సంబంధించి వీరు మాత్రం కొంచెం ఇబ్బంది అయితే గురవుతూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా పెద్దగా వీరికి అనుకూలత అనేది కనిపించడం లేదు. ఇంకా ప్రధానంగా ఏంటంటే వీళ్ళలో కూడా రొటీన్గా చేస్తూ ఉంటారనమాట. పెద్దగా చేంజెస్ అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. సో ఉద్యోగానికి సంబంధించి కొంచెం చికాకులు ఉన్నాయి, కొన్ని మార్పులు ఉన్నాయి. బట్ ఈ మార్పులు మీకు ఆనందాన్ని కలిగించవు. దీంతో పాటు చేస్తున్న వృత్తిని ఏ విధంగా ఉందో దాన్ని మీరు కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఆర్థికంగా మాత్రం పెద్దగా చేంజెస్ అనేవి ఏవి కూడా కనిపించట్లేదు. సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, వ్యాపారము వీటిపైన అధిక శ్రద్ధను కనపరుస్తారు. అలాగే వారితో ఎక్కువగా మీరు సమయం గడపడం కూడా మీరు గమనిస్తూ ఉంటారు. అంటే వారితో ఎక్కువగా మీరు సమయాన్ని కూడా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. సరే, ఉద్యోగస్తులకి చెప్పుకున్నాం. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అయితే కనపడుతోంది. ఆర్థికంగా కూడా వీరికి కొంచెం పురోగతి అనేది సూచిస్తోంది. ఇంకా విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశి వారు మాత్రం పెట్టుబడుల వైపు ఆసక్తిని ఎక్కువగా కనపరుస్తూ ఉంటారు. అలాగే పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సో ఏంటంటే కొంచెం నిదానంగా, నెమ్మదిగా పనులు పూర్తి చేద్దాంలే అనే ధోరణి మీలో ఎక్కువగా కనపడుతుంది. చాలా పుష్ చేసుకుంటూ ఏమి వెళ్ళరనమాట. ఒక్కొక్కసారి చూడండి, మనలో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది కదా. ఈసారి ఏంటంటే ఈ వారం చాలా నెమ్మదిగా, హాయిగా పూర్తి చేద్దాం అనుకుంటారు. అలాగే దీంతో పాటు మీరేమనుకుంటారంటే ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేద్దామని కూడా అనుకుంటారు. మధ్య మధ్యలో సెలవులు లాంటివి కూడా తీసుకునేందుకు అవకాశం అయితే కనపడుతోంది. సరే, ఇంకా ధనురాశి వారు కూడా ఇక్కడ ఏకాదశి ఉంది మనకి 15వ తారీఖున, అలాగే 18వ తారీఖున మాస శివరాత్రి ఉంది. కాబట్టి ఇక్కడ మాస శివరాత్రి నాడు మాత్రం మీరు స్వామివారికి అంటే శివుడికి అభిషేకం చేయించడానికి ప్రయత్నించండి. చాలా వరకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఏకాదశి నాడు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. ఉపవాసం ఉండండి. అలాగే ఎవరికైనా ఒక్కరికన్నా సరే ఆహారం పెట్టేందుకు ప్రయత్నించండి. చాలా చాలా మంచి ఫలితాలు చూస్తారు. అండ్ అనుకున్న విధంగా మీ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా కూడా ఆ కోరిక మీకు తప్పకుండా తీరేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఆర్థికంగా అయితే చాలా వరకు అనుకూలంగా ఉందండి. అయితే ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే మకర రాశి వారు మాత్రం ఉద్యోగస్తులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న అనుకూలత లేకపోవటం, అలాగే కొత్త ఉద్యోగాల్లో కూడా మీకు గ్యాప్స్ లాంటివి రావటం, హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం, లేకపోతే ప్రాజెక్టులు లాంటివి రాకపోవటం వలన మీరు కొంచెం బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు రావటం, ఇలాంటివి మీకైతే కనపడుతున్నాయి. సో మకర రాశి ఉద్యోగస్తులు ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందే. ఆర్థిక పరమైన విషయాలలో కూడా మీరు ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు మీరు ఇళ్ళు గురించి, స్థలాల గురించి, పొలాల గురించి, వాటిని అమ్మటం గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చేందుకు కూడా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కొంచెం తగ్గటం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీ సంపాదన అనేది కాకుండా ఉన్న దానిలో మీరు మీ యొక్క జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా నేను చెప్పినట్టుగా ఈఎంఐలు అనుకుందాం, లేకపోతే ఇంకోటి అనుకుందాం ఇలాంటివి అయితే మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నాయి, సంపాదన తక్కువగా ఉంది, ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి, వ్యాపారానికి సంబంధించి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు అయితే కనిపించట్లేదు. సంతానము, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. సంతానానికి కూడా మీ సంతానం మాట వినకపోవటం, లేకపోతే సంతాన ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో కూడా పెద్దగా అనుకూలత లభించకపోవటం, ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే
స్త్రీలైతే ఎవరైతే సంతాన ప్రయత్నం చేస్తున్నారో వారికి మాత్రం ఖచ్చితంగా మెడికల్ ట్రీట్మెంట్ లాంటిది తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. సరే, వీటన్నిటితో పాటు పెట్టుబడులు కానీ ఇలాంటివి కానీ ఏవైతే ఉన్నాయో వీటిపైన పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు అయితే కనిపించటం లేదు. ఇంకా మకర రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి? మకర రాశి వారు మాత్రం ఏకాదశి నాడు దామోదరాష్టకం చదవండి. ఇంకా దీంతో పాటు పులిహోర ప్రసాదంగా పెట్టి, అంటే స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత పులిహోరని మీరు నలుగురికి పంచడానికి కూడా ప్రయత్నించండి. ఇంకా మాస శివరాత్రి 18వ తారీఖు ఉంది కాబట్టి ఈ రోజున మీరేం చేస్తారంటే శివుణ్ణి మీరు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవండి. అలాగే దీంతో పాటు స్వామివారి ఆలయం అంటే శివాలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని చదవండి పోనీ పంచరత్న స్తోత్రం. దీంతో పాటుగా మీరు అక్కడ స్వామివారి అభిషేకం కూడా చేయించగలిగితే చేయించడానికి ప్రయత్నించండి. ఇంకా వీటితో పాటు మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే కుంభరాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆరోగ్యము, అలాగే ప్రతి పని, ఇలాగ అనేక విషయాల గురించి ఆలోచన అయితే మీరు చేస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం పైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తులను అయితే కనబరుస్తారు. దీంతో పాటు మీ యొక్క ఉద్యోగము, వ్యాపారము వీటిపైన కూడా మీరు అధిక ఆసక్తిని కనబరిచే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సరే, ఉద్యోగస్తులకైతే ఆర్థికంగా పురోగతి అయితే సూచిస్తోంది. దీంతో పాటు మీకు కొంత మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్, సడన్గా మీకు గుర్తింపు రావటం ఇలాంటివి కూడా కనపడుతున్నాయి. సో ఉద్యోగస్తులకైతే చాలా వరకు బాగుంది. వ్యాపారస్తులకైతే శ్రమ అధికంగా ఉంది, కానీ వీరికి ఆర్థికంగా నెమ్మదిగా పురోగతి అనేది కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు చేయడానికి ఇప్పుడైతే మనకి శుక్రమౌఢం ఉంది కదా, కానీ మీరు ఆలోచన చేస్తారు. అంటే ముందరే ప్రయత్నం మొదలుపెట్టిన వారు ఎవరైతే ఉంటారో వారు జాతకాలు చూసుకోవటం, లేకపోతే ఫోటోలు లాంటివి పంపించటం, లేకపోతే ఫలానా సంబంధం ఉంది అని చెప్పుకోవటం ఇలాంటివి అయితే కనపడుతూ ఉంటాయి. అయితే మీరు గనక ఇంటికి సంబంధించి ఎటువంటి చేంజెస్ చేయాలనుకుంటున్నా వాటికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్క్స్ అనుకుందాం, లేకపోతే మీరు ఏదైనా ఇల్లు మారాలనుకోవాలనుకుందాం, లేకపోతే ఇల్లు మారాలి లేదా ఇల్లు కొనాలి, లేకపోతే ఇల్లు అమ్మాలి, పొలాలు అమ్మాలి, స్థలాలు అమ్మాలి, ఇలాంటి ఆలోచన చేయడానికి మీకు ఇవన్నిటికీ కూడా చాలా వరకు బాగుంటుంది. ఇంకా మీరు గనక ఏమైనా సరే నూతన వస్తు వాహనాలు కొనాలి అని అనుకుంటే మాత్రం మీరు దాని ప్రయత్నం మొదలు పెడతారు అని మాత్రం చెప్తాను. సో ఓవరాల్గా ఏంటి అని అంటే కుంభరాశి వారికి కూడా అనేక విషయాల్లో మంచి ప్రాఫిటబుల్గా ఉందన్నమాట. అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే కనపడుతున్నాయి. అలాగే మీరు ప్రోగ్రెసివ్గానే మీరు ఉన్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏకాదశి నాడు మీరు భజగోవిందం చదవండి. అలాగే విష్ణు ఆలయ దర్శనం చేసుకోండి. 18వ తారీఖున శివాలయానికి వెళ్ళి శివాలయంలో స్వామివారి యొక్క పంచాక్షరిని మీరు 108 సార్లు చదవండి. ఇలా మీకు చదివితే చాలా వరకు మీకు ఇంకా మంచి ప్రాఫిటబుల్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా చివరిగా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే సంతానానికి చాలా అనుకూలంగా ఉందండి. మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలన్నా, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా, ఇలాంటివి ఏవి చేయాలనుకుంటున్నా కూడా వీరికి బాగుంటుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మీకు ఖర్చులు అయితే అధికంగా కనపడుతున్నాయి. కొంచెం కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆర్థికంగా ఈ వారం నెమ్మదిగా మీకు ప్రోగ్రెస్ అనేది కనపడుతోంది. బట్ ఎలా చూసుకున్నా కూడా ఖర్చుల పరంగా కానీ, వృత్తి వ్యాపారాల పరంగా కానీ, లేకపోతే సంతాన పరంగా కానీ, అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ కనపడుతున్నాయి. ఇందాక చెప్పాను కదా, మీ సంతానం విదేశాలకు వెళ్ళాలంటే బాగుంటుందన్నాను, విదేశాలలో చదువుకోవాలనుకుంటే బాగుంటుంది. అలాగే మీ యొక్క ఎవరైతే పార్ట్నర్షిప్లో ఉన్నారో, భాగస్వామ్యంలో ఉన్నారో వారికి ఆర్థిక పరంగా పెద్దగా మార్పులు అనేవి కూడా కనిపించటం లేదు. వ్యాపారంలో కూడా పెద్దగా మార్పులు లేవు. అదే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి చూసుకుంటే వారికి ఆర్థికంగా కొంత పురోగతి అనేది కనపడుతోంది. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. వ్యాపారస్తులకి వారి ప్రయత్నం అనేది వారు చేస్తూ ఉంటారు, కొంచెం సమయం పడుతుందని మాత్రం చెప్తున్నాను. ఉద్యోగస్తులకి కూడా చూసుకున్నామనంటే ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా వీరు బాగానే ఉన్నారు, కానీ పెద్దగా మార్పులు ఏమీ లేవు. అంటే మేము ఏదన్నా సపోజ్ నేను వేరే చోట నా ఒక ఫ్యామిలీ తోటి వచ్చి నేను టైం స్పెండ్ చేయాలి అనుకుంటాను, అలాంటి వాళ్ళకి బాగుంటుంది. కానీ ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయటం కానీ, లేకపోతే మీరు ఇంకొక చోట ఫ్యామిలీ ఇంకొక చోట ఉండటం కానీ, లేకపోతే మీరు ఏదైనా సరే కొంచెం నాకు ప్లేస్ మారాలి, నేను ఏదైనా నా వర్క్ రిలేటెడ్గా నేను ఇంకొక ప్లేస్కి వెళ్ళి పనిచేస్తాను, ఇలాంటి వాటికి బాగుంటుంది. బట్ అంతే తప్ప నేను ఉన్న చోటే నేను చాలా స్టేబుల్గా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అని అనుకుంటున్న వారికి పెద్దగా మార్పులు ఉంటాయని అయితే నేనేమీ చెప్పడం లేదు. సరే, ఆర్థికంగా పురోగతి అనేది చాలా పాజిటివ్గా లేదండి, నెమ్మదిగా ఉంది, స్లోగా ఉంది, బట్ డెఫినెట్గా ఉంటుంది. కొంచెం మీరు వెయిట్ చేయగలిగితే
మీకు ఖచ్చితంగా మంచి మార్పులు అనేవి కనపడతాయి. అయితే ఆర్థికంగా పురోగతి రావాలంటే ఈ వారం మీరు వెయిట్ చేయాలనే చెప్పుకుంటున్నాము. కొంచెం స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. వర్క్ రిలేటెడ్ గాను, అలాగే మానిటరీ వైజ్ అంటే ఆర్థికంగాను కూడా మీరు ఎక్కువగా స్ట్రెస్‌కి గురవుతూ ఉంటారు. సరే, ఇక్కడ మనం మీనరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం. మీనరాశి వారు 15వ తారీఖున మనకి ఏకాదశి ఉంది. 18న మాస శివరాత్రి ఉంది. సో, ఏకాదశి ఉంది గనక మీరు ఏం చేస్తారంటే నారాయణ కవచం చదవండి. నారాయణ కవచం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం. మీరు ఇది చదువుకోండి, ఇలా చేయండి. ఇంకా మాస శివరాత్రి నాడు మాత్రం మీరు ఖచ్చితంగా రుద్రాష్టకం చదవండి. రుద్రాష్టకం చదవండి, ఆలయానికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, స్వామివారికి అభిషేకం జరిపించండి. సాయంత్రం పూట ప్రదోషపు వేళలో స్వామివారి ఆలయంలో నెయ్యితోటి దీపారాధన కూడా చేయండి. చాలా చాలా చక్కటి ఫలితాలు కనపడతాయి. నెమ్మదిగా ఆర్థికంగా మీకు మార్పు కూడా కనపడుతుంది. కానీ ఈ వారం మీరు వెయిట్ చేయాల్సిందే. ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. పనులు ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. మీరు ఏ పనైతే తొందరగా పూర్తి చేసేసి, ఏ పనైతే నేను పెండింగ్ పెట్టిన విషయాలు పూర్తి చేసేయాలి అని మీరు అనుకుంటూ ఉంటారో, ఆ పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తయ్యేందుకు అవకాశం. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.